ఏం చేయాలంట? చదువుతారా? యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. అయితే ఇంకొకటి మర్చిపోయానండి, కట్లు తెచ్చుకోవాలి. మనం ఏం తెచ్చుకోవాలి? కట్లు తెచ్చుకోవాలి. ఇంకా చాలా చాలా పనులు నేనంతా శుభ్రం చేసుకోవాలి. మళ్ళా కట్టెలు కట్టుకోవాలి. వృద్ధాప్యంలో ఉన్నవారు ఎక్కేటప్పుడు పడిపోతారు. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా దేవుని పనిచేద్దాము. అంతకంటే రెండింతలుగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు. ఆమేన్ చెప్పరా? దేవుని దగ్గర ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభువా, ఈ సమయం నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. అంతేకాదు దేవానికి స్తోత్రాలు, వందనాలు. ఈ పునరుద్ధాన దినములో మమ్మల్ని నాయన సజీవంగాను నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞతలు. ఈ కీర్తన నా ప్రభువా, ఇదిగో నిన్ను స్తుతించి కనపరచమంటున్నావు. దావీదు ఎలాగ నా తండ్రి నిన్ను స్తుతించాడో ఈ దినము నుండి మేము కూడా అలాగ స్తుతించి నా తండ్రి ఇదిగో నీతో నేను అంటుకట్టబడి ఉండుటకు, మేము నాయన నీలో ఫలించుటకు, దేవా నిన్ను కలిగి ఉంటే మాకు ఏది మేలు ఏమి మేలు అని తెలుసుకోవడానికి నాయన ఇదిగో నీ సన్నిధికి ఆసక్తితో మేము పరుగు నచ్చాము. ఇదిగో మీరు మాతో మాట్లాడి అయ్యా మీరే సహాయము చేయమని ముందున్న సమయం అంతటా నాయన నీ సన్నిధి నీ ప్రసన్నత మా మధ్యలో ఉంచి మీరే నడిపించుకోండి, మీరే బోధించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. ఎవరంటున్నారు ఇలాగా? దావీదు భక్తుడు యెహోవాను స్తుతిస్తాడంట. తన ప్రాణానికి చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము అంటున్నాడు. నా జీవిత కాలం అంతయు నేను యెహోవానే స్తుతించెదను. హల్లెలూయా. మరి మనం ఎవరిని స్తుతిస్తున్నామో, దేన్ని ఆరాధిస్తున్నామో, ఎవరిని నిద్రలేసిన కానించి పడుకోబోయేదాకా మనం ఎవరిని స్తుతిస్తున్నాము, దేని మీద మనం ఆశ పెట్టుకుంటున్నాము, ఒకసారి మన హృదయ నేత్రాలు తెరిచి అడుగుతాం దేవుణ్ణి. దేవా, నేనైతే నా పిల్లల్నే స్తుతిస్తున్నాను నిద్రలేసిన కానించి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కాదు స్తుతించేది. ఇవాళ ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రార్థన చేశారండి? హల్లెలూయా. దేవుని వాక్యము ధ్యానించడం, ప్రార్థన చేయడం. ఒక భక్తుడి పాటలో రాస్తాడు, ప్రార్థనలో నలిగితేనంట నష్టపోవటము అసాధ్యం అంట. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావో, ఎంతసేపు దేవునితో పెనుగులాడతావో, ఎంతసేపు అది ఆ సమయం వృధాగా పోదంట. హల్లెలూయా. నువ్వు ఎంతసేపు పని చేస్తావో, నువ్వు ఎంతసేపు ఎవరి మీద ఆనుకొని ఉంటావో, ఎంతసేపు నువ్వు ఎవరిని కనిపెట్టుకొని ఉంటావో, దేని మీద ఆశ పెట్టుకొని ఉంటావో, అది పనికిరానిదే. దావీదైతే నేను నిన్ను స్తుతిస్తున్నాను, యెహోవాను నేను స్తుతిస్తున్నాను. చాలా మంది మందిరానికి రావాలంటే చాలా కష్టం. రోడ్డు మీద బైబిల్ పట్టుకొని పోవాలంటే చాలా కష్టం. నువ్వు ఎవరివి, నువ్వే దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు క్రిస్టియన్స్గా అని అంటే చాలా చెప్పడానికి కష్టపడతారు. ఎందుకు? హల్లెలూయా. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ధైర్యంగా చెప్పాలి, గర్వంగా చెప్పాలి, నేను యేసు దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆయనే నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అమ్మ ఫోన్ చేసింది, చాలా సీరియస్ అయింది, అసలుకేం అర్థం కావట్లేదు, ప్రాణం పోయేటట్లు ఉన్నది, వాళ్ళకేం అర్థం కావట్లేదు, కుటుంబం అంతా ఆనుతోనే ఉన్నది, ఏం చేయాలో అర్థం కావట్లేదు.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం పోయే పరిస్థితుల్లో దేవుడు ఆమెకంట నన్ను చూపించాడంట ప్రార్థన చేయడానికి. నేను చెప్పాను, ఏం భయపడకు, ఏమీ భయపడకు, ప్రార్థన చేద్దాము, దేవుడు కార్యము చేస్తారు. మన మధ్యలోనే ఉన్నారు. చాలా అద్భుతమైన కార్యాలు, చాలా చాలా అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు ఈ దినాల్లో. ఇది దేవుని కృపాయుగము. మనం ఏదడిగితే అది చేయడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. కానీ మనం ఆయన స్తుతించట్లేదంట. ఒక్కొక్కరి జీవితాల్లో నెమ్మది లేదంట, ఒక్కొక్కరి జీవితాల్లో సమాధానం లేదంట. ఎందుకు? వారు దేవుణ్ణి స్తుతించకనే. దేన్ని స్తుతిస్తున్నావు? పనిని స్తుతిస్తున్నావా? పనిని ఆరాధిస్తున్నావా? ఏ దాని మీద మనసు పెట్టినా అది విగ్రహారాధనే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మొట్టమొదటిగా దేవునికి స్థానం ఇచ్చి దేవుని స్తుతిస్తావు, అప్పుడు నీ జీవితంలో నెమ్మది దొరుకుతుంది, అప్పుడు నీ జీవితంలో ఆదరణ దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక చెప్పనా, దేవుడు మాకు ఒక టీం ఉన్నది, ప్రార్థన టీం. అయితే ఆ ప్రార్థన టీంలో నాకు 12 గంటలకి దేవుడు అవకాశం ఇచ్చాడు. మా పిల్లలు అంటారు, మమ్మీ నువ్వు పండుకో, నేను లేపుతా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పండుకో, నేను లేపుతా అని అంటారు వాళ్ళు. కానీ నాకు భయం. దేనికి భయం? నేను ఒకవేళ నిద్రపోతే లేవనేమో, నా పని నేను సక్రమంగా చేయలేనేమో, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్చలేమో అని భయం. నేనేం చేస్తానో తెలుసా? ఆ 12 గంటల సమయం వచ్చేంత వరకు నేను కళ్ళు మూస్తే నిద్ర వస్తుందని దేవుని యొక్క వాక్యం పెట్టుకొని ధ్యానం చేస్తూ, దేవుని ఒక వాక్యము, అయ్యగారి వాక్యం పెట్టుకొని ఇనుకుంటూ, దేవా నాకు నిద్ర రావద్దు, నేను ప్రార్థన చేసినాకనే నేను నిద్రపోవాలి అని ప్రార్థన చేస్తూ 12 గంటల దాకా నేను అట్లనే ఆ పని ఈ పని చేసుకుంటూ దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ నా టైం వచ్చినాక నేను ప్రార్థన చేసి, నేను రోజు 12 గంటలకి 11:30కి మా ప్రార్థన ప్రారంభం అయితే 2:30 పడుకుంటానండి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఉదయకాల సమయాన్నే మళ్ళీ ఇంకొక టీము. హల్లెలూయా. ఇట్లా మనం కూడా కోరుకోవాలా. దేవుడు నన్ను చూపిలే, నేను అడిగిన, దేవా నేను నీకు కనిపించలేదా, నేను ఈ ప్రార్థన చేయడానికి నేను యోగ్యురాలు కాదా అని నా మనసులో నేను ధ్యానం చేసిన. అంతే 12 గంటలు కొట్టాల్సిన ఆయన దేవుడు తొలగించాడు. ఆసక్తితో ఉన్న నన్ను అడెక్కించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా దేవుడితో తీర్మానం చేసుకోండి. ఒక్క తీర్మానము జీవితాన్ని మార్చేస్తుందండి. హల్లెలూయా, ఒక్క తీర్మానము, ఒక్క తీర్మానము జీవితాన్ని మార్చేస్తుంది. ఆ తీర్మానము నేను ప్రార్థనలో నిలబెడుతుంది, ప్రార్థనలో ఎదిగేటట్లు చేస్తుంది. ప్రార్థన చేస్తే సాధనంగా నన్ను చేస్తుంది. ఎంతమంది లేరు నిద్రపోయేటోళ్ళు? హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు నాకు ఈ సమయము అని సనుక్కునే వాళ్ళు లేరా? గొప్ప కోసం చెప్పట్లేదండి, మీరు కూడా ప్రార్థనలో ఎదగాలని చెప్తున్నాను. హల్లెలూయా. అందరు నిద్రపోయే టైం అది, అందరూ నిద్రపోయే టైం అది. అలాగా దేవుడిని పాదాలు పట్టుకోండి, దేవుని స్తుతించండి. 1 గంట 2 గంటలు దేవునితో పెనుగులాడితే దేవుడు మనకి మెంటైన ఆశీర్వాదాలు దయచేస్తాడు. దేవుని స్తుతించడం మంచిది. దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయన ప్రాణాన్ని కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. 103వ కీర్తనలో ఉంటుంది. ఏమని అంటానంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. నీకు దేవుడు ఉపకారము చేయాలంటే
దేవుడు నీకు సహాయం చేయాలంటే, నీ మొరను దేవుడు వినాలంటే, నీకు వెంటనే ఆయన ఉత్తరం ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించులేదు, ఆరాధించులేదు. మన పని మనం బిజీగా. మందిరానికి వచ్చుడు కూడా, హాస్పిటల్కి వెళ్తే ఏదన్నా రోగం వచ్చి హాస్పిటల్కి పోతే ఓపి ఏంటిది? ఓపి భలే పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓపి ఆ నెంబర్ వచ్చేదాకా పడుగాపులు కాస్తారు. ఎంతసేపు పంపిస్తారండి? ఇంకెంతసేపు అండి? ఇంకెన్నో నెంబర్ అండి? దాని మీద నువ్వు ఆశ పెట్టుకుంటావే, డాక్టర్ని కలవాలని, నీ రోగం తగ్గాలని. మరి దేవుడి దగ్గర నువ్వు ఎందుకు కనిపెట్టుకోవద్దు? ఆయన కంటే పరమ డాక్టర్ కాదా మన యేసయ్య? హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి రావాలంటే, దేవుని స్తుతించాలంటే పోదాంలే, మెల్లిగా పోదాం. ఏమైతుంది? ఇంకా స్టార్ట్ కాల. పాటలు అయిపోయినాక పోదాం, ఆరాధన అయిపోయినాక పోదాం, కీర్తన అయిపోయినాక పోదాం అని నిర్లక్ష్యం చేయకండి. ఈ అంతే తినాలని దేవుడు సెలవుచ్చుకున్నాడు. దేవుడు రాకడ సూచనలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఎప్పుడు వచ్చినో మనకి తెలియదు. మెలుగువ కలిగి జీవించాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకు పర్మిషన్ రావాలి. మీటింగ్లకి పర్మిషన్ ఇవ్వాలంటే ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు ఈ దినం మనకి వాక్యం ఇచ్చాడు, దేవుణ్ణి స్తుతించాలని. హల్లెలూయా. ఎంతమంది స్తుతిస్తారు? ఎంత బాగా జరగాలో మన మీటింగ్లో. అందరు అనుకోవాలి, అన్ని జనులు అనుకోవాలి, వచ్చిన వారు అనుకోవాలి, ఎంత అద్భుతంగా జరిగినాయి అనుకోవాలా, చెప్పుకోవాలి. హల్లెలూయా. అది అంత మన దగ్గరే ఉన్నది. మనము దేవుణ్ణి స్తుతించడం వల్లనే గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. చాలా మంది పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరము అద్భుతంగా, అసలు ఊహించలేనంతగా దేవుడు కార్యాలు చేయాలంటే మనము స్తుతించాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. ఒక తీర్మానం. ఏం తీసుకుంటున్నాడు? ఒక తీర్మానం. ఆయన బ్రతుకు కాలం అంతయు ఆయనంట యెహోవాను స్తుతించెదను. మనం కూడా తీసుకోవచ్చా? చెప్తారా ఒక్కసారి? దేవా, నా జీవిత కాలమంతయు, నా బ్రతుకు కాలమంతయు నేను నిన్ను స్తుతిస్తాను. బాప్టిజం తీసుకున్నప్పుడు చెప్తారే హల్లెలూయా, హల్లెలూయా. మరి నెరవేరుస్తున్నారా? బాప్టిజం తీసుకున్నప్పుడు చెప్తారు, ఏది వచ్చినా నిన్ను స్తుతించడము మానను, నా జీవిత కాలమంతయు నేను నిన్ను స్తుతిస్తాను అని అంటారు. ఏదన్నా చిన్నగా బాధ వచ్చిందనుకో తొలగిపోతుంది. తీర్మానం ఏమవుతుంది? తొలగిపోతుంది. లేని కష్టాలన్నీ తెచ్చుకుంటాం. హల్లెలూయా. దావీదు భక్తుల్లాగా ఇప్పటికి ఏమైందండి? ఇప్పటి వరకు చేయలేదేమో, ఇప్పుడు చేద్దాం గట్టిగా తీర్మానం. హల్లెలూయా. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. రాజుల చేతను నరుల చేతను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుకుడి. ఏమని చెప్తున్నాడు? మనుషుల చేతయు రాజుల చేతయు రక్షణ కలగదంట. నువ్వెవరిని నమ్ముకుంటున్నావో ఈ దినమున వారి వల్ల రక్షణ నీకు కలగదంట. రాజులను నమ్ముకుంటున్నావేమో, అధికారులను నమ్ముకుంటున్నావేమో, మనుషుల మీద ఆధారపడుతున్నావేమో, నీ భర్త మీద నువ్వు ఆధారపడుతున్నావేమో, నీ భార్య మీద నువ్వు ఆధారపడుతున్నావేమో, నీ బంధువుల మీద ఆధారపడుతున్నావేమో, కానీ వాళ్ళ వల్ల నీకు ఏమి కూడా రక్షణ దొరకదు.
రక్షణ, ఒక కాపుదల ఎవరు మనకిస్తారంటే దేవాది దేవుడే మనకి రక్షణ. ఆయన వల్లనే మనకు రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నరుడి వల్ల కాదు, ఏ రాజు వల్ల కాదు, ఏ బంధువు వల్ల కాదు, ఎవ్వరి వల్ల మనకి రక్షణ లేదు. దేవుడు కాపుదల ఉంటేనే, దేవుడు రక్షణ ఉంటేనే మనము సురక్షితంగా ఉంటాం. ఆ సురక్షితము ఎక్కడ నుండి వస్తుందంటే ఆయన రెక్కల కిందనే నువ్వు సురక్షితంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ దినము ఒక తీర్మానం చేసుకోండి. నేను బ్రతికి ఈ భూమి మీద ఉన్నంత వరకు, ఈ భూమి మీద కానీ పరలోకం అందు కానీ నిన్ను నేను స్తుతించడం మానను. హల్లెలూయా. లోకంలో ఒక సామెత కదా, ఏమనంటే ఒక ఐడియా అంట జీవితాన్ని మారుస్తుందంట. ఐడియా మారుస్తుందో మారవదో తెలియదు కానీ హల్లెలూయా, దేవుళ్ళో ఒక తీర్మానం నీ జీవితాన్ని మారుస్తుంది. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఏం మారుస్తుంది? ఒక తీర్మానం. నువ్వు దేవుడితో చేసుకుంటావే తీర్మానం. సేవకులందరూ వాక్యం చెప్పి అయిపోయినాక మంచి తీర్మానం చేసుకోండి అమ్మా, దేవుడితో ఒప్పుకోండి అమ్మా, ఒప్పుకోండి అయ్యా. నువ్వు తీసుకునే తీర్మానం వల్లే నీ జీవితం బాగుంటుంది అని చెప్తే ఏదో తీసుకుంటారు, అయిపోతుంది, గుట్ట కిందకి పోగానే దులిపేసుకుంటారు, మళ్ళీ కష్టాలు వస్తాయి. హల్లెలూయా. అట్లా చేయకండి. మనము బ్రతుకు దినములన్నీ ఆయన కృపాక్షేమంలో మన ఎంట రావాలంటే మనము బ్రతుకు కాలం అంతయు ఆయనని, మన దేవుణ్ణి, నా దేవుణ్ణి అంటున్నాడు ఆడ దావీదు. మనం చెప్తాం, నా దేవుణ్ణి నేను స్తుతిస్తాను, నేను ఆరాధిస్తాను, నేను కీర్తిస్తాను, నేను ఆయన దాన్ని. హల్లెలూయా. నేను ఆయన వాడిని. ఆయన అంటున్నాడు, నావన్నీ నీవే, నీవన్నీ నాయి. హల్లెలూయా. నువ్వు నీ ఆత్మ, నీ శరీరము, నీ శరీరంలో ఉన్న అవయవాలు, నీ నోరు అన్ని ఆయన ఇచ్చినాయే. వాటి అన్నిటితోటే దేవుణ్ణి మనము కీర్తించాలి. హల్లెలూయా. పెదవులతోనే కాదు, హృదయాంతరంగంలో నుండి ఆయనని స్తుతించాలి. స్తుతించడం, స్తుతించడం, ఎంతసేపు చెప్తారు స్తుతించడం. హల్లెలూయా. ఎలా స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎలా మొరపెట్టుకోవాలి, ఇంకెట మొరపెట్టుకోవాలి అని అడుగుతారా? హల్లెలూయా. ఇర్మియా పుస్తకంలో 33:3 ఉంటుంది, నాకు మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇచ్చేదని. గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు నేను తెలియజేస్తాను. నువ్వు మొరపెట్టు, నువ్వు దేవుని స్తుతించు. దేవుడు జరిగేటి, జరగబోయేటి అన్ని గ్రహింపలేని సంగతులు, గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకే తెలియజేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం తెలియజేస్తాడు? అట్లా తెలియజేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నీ జీవితం ఏమవుతుందో ఎవరన్నా చెప్పగలుగుతారా? నీ బ్రతుకు ఎవరన్నా చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. హల్లెలూయా. అదే దేవుడు మనకి ఇచ్చిన ప్రాధాన్యత. హల్లెలూయా. నువ్వు మొరపెట్టు, దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. నువ్వు దేవుని స్తుతించు, నీకు జవాబిస్తాడు. నా జీవితం ఏంది, నేను ఎలా బ్రతికి దినములన్నీ నేను స్తుతించాలి నడుగు, నీకు గూఢమైన సంగతులు దేవుడు తెలియచేస్తాడు. ఇవన్నీ వదిలేసి, ఇవన్నీ పక్కకు పెట్టి, నేను పని చేసుకుంటేనే కదా బ్రతకాల, నేను కూలి పనికి పోతేనే కదా నా పొట్ట గడవాల, నా బట్ట గడవాల. హల్లెలూయా. ఇవన్నీ పక్కన పెడదాం. మిమ్మల్ని సంపాదించుకోవద్దని మేము చెప్పట్లేదు. దేవుడు అంటున్నాడు, దేవుడిని స్తుతిస్తే, దేవుని ధ్యానిస్తే దేవుడే మీకు ఏం కావాలో అవన్నీ మీ దగ్గరికి తెచ్చిస్తాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఇలాంటి దేవుడు ఎక్కడ కూడా దొరకడు. ఎవరి వల్ల మనకి రక్షణ
కలగదంట. నీకేదైనా పని కావాలి, రేషన్ కార్డే కావాలి. మేము ఆధార్ కార్డు కోసం తిరిగాము, హల్లెలూయా, తిరిగాము, దేవుణ్ణి అడిగాము, తిరిగాము, పక్కన పెట్టేస్తాం. దేవా, నీ చిత్తమైతేనే ఆ రేషన్ కార్డు నా ఇంటికి రావాలి అని ఆంధ్రాలో అప్లై చేసి వచ్చాం. మళ్ళీ ఆంధ్రాకే పోవాలంటున్నాడు, కానీ నేను పోను. ఏం చేయాలి? నా దేవుడు నాకు ఉన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు దర్శనం చూపించాడు. 3 సార్లు ఎస్ అని చూపించాడు. ఎన్ని నెలలు అయింది? 6 నెలలు అయిందండి ఆధార్ కార్డు రాక. పాపకి 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, వాళ్ళ ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఏం చేయాలా? నువ్వు నాకుండగా దావీదు భక్తుడు అంటున్నాడు, నువ్వు నాకు నమ్మదగిన దేవుడివై ఉన్నావు. నేను కూడా అలాగే అడిగాను, నువ్వు నాకు నమ్మదగిన దేవుడివై ఉన్నావు, నిన్నే నేను స్తుతిస్తున్నాను, నిన్నే నేను ఆరాధిస్తున్నాను, నీకు మాత్రమే చెప్తున్నాను, ఆ ఆధార్ కార్డు నా దగ్గరికి రావాలా. ఫోన్ చేశాడు, మీ ఆధార్ కార్డు వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరైతే ఏం చేస్తారంటే, ఎన్నిసార్లు తిరుగుతారో కదా మీ సేవ, మా సేవ. హల్లెలూయా. ఆ సేవ మన సేవ కాదు. మనము దేవుని స్తుతిస్తే అదే మన దగ్గరికి రావాలి. మనం తలగా నియమించబడాలే కానీ తోకగా ఎప్పటికీ కాకూడదు. దేవుడు అంటున్నాడు, నేను సిగ్గుపడనీయను, నీ ముఖము ఎన్నటికీ లక్షింపదు అంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో మన దేవుడు. అలాంటి దేవుడు మనము కలిగి ఉన్నామో మనకెందుకు ఇంకా భయం? ఏది కావాలో అది దేవుడు నీ దగ్గరికే పంపిస్తాడంట. ఎప్పుడు అంటే ఆయనని స్తుతించినప్పుడే, ఆయనని ఆరాధించినప్పుడే. నువ్వు ఒక్క తీర్మానం తీసుకున్నప్పుడే, 10 తీర్మానాలు కాదు, వారం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు హృదయపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు మంచి తీర్మానం, గట్టి తీర్మానం చేసుకుంటావో, దేవుడు ఆత్మ, మన ఆత్మ ఏకమవుతుందో అప్పుడు కార్యాలు జరగటము ప్రారంభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా? ఎన్నో రోజుల నుంచి పిచ్చిలేసి రోడ్ల మీద తిరిగేవాడంట ఒక ఆయన. హల్లెలూయా. నాకు దేవుని నమ్మిన కానివ్వండి ఒక్క కోరిక ఉండేదండి. ఆ కోరిక ఏంటిది అని అంటే, నేను ఎప్పుడు రోడ్డు మీద పోయినా వాళ్ళు బట్టలు సరిగా లేక, వాళ్ళ రూపం సరిగా లేక, అసలు వాళ్ళని చూస్తే నాకు చాలా దుఃఖం అనిపించేది. దేవా, ఇదిగో వీళ్ళని ఎన్నుకోవచ్చు కదా, వీళ్ళని ముట్టచ్చు కదా, వీళ్ళని స్వస్థపరచచ్చు కదా. ఇదిగో నేనైతే ఒక్క ఆత్మనైనా, ఇలాంటి ఆత్మని నేను నీ దగ్గరికి తీసుకురావాల. నా ద్వారా ఒక్కలైనా స్వస్థతలు ఉండాలి. హల్లెలూయా. ఒక తీర్మానం. ఆ తీర్మానం నిజమైందండి. నమ్ముతారా? నమ్మకపోతే సాక్ష్యం ఇక్కడే ఉంది, ఎక్కడో లేదు. అయ్యగారు అంటాడు కదా, నేను పలానా నెంబర్ ఇస్తాను, అక్కడ చూస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారు వాళ్ళు. ఎన్నో రోజుల నుంచి పిచ్చిలేసి తిరుగుతున్న వ్యక్తి మొత్తం గడ్డమంతా పెరిగి, చిట్టంతా పెరిగి, అట్టలు కట్టి, బట్టలన్నీ మాసిపోయి, చినిగిపోయి, మన కాళ్ళలో లేకుండా తిడుతూ, కొడుతూ, పిచ్చి వాళ్ళగా తిరిగే ఒక వ్యక్తి ఒక్క 5 నిమిషాల ప్రార్థన ద్వారా మారిపోయాడంటే మీరు నమ్ముతారా అండి? హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడు ఆత్మ, నీ ఆత్మ ఏకమై ఉంటే, ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇప్పటి నుండి దేవుణ్ణి మనసారా హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించండి. మీరు దావీదు భక్తులాగా అడగండి, ఇదిగో నా బ్రతుకు కాలమంతయు నిన్ను నేను స్తుతిస్తానని ఒక్క మాట చెప్పండి. మీ ద్వారా కూడా అనేక గొప్ప కార్యాలు చేస్తారు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ప్రార్థన చేసేసాము, అయిపోయింది. దేవుడు చెప్పాడు, అమ్మా రేపు ఆయనకి గడ్డం చేయించండి, రేపు ఆయనకి కటింగ్ చేయించండి, రేపు ఆయనకి కొత్త బట్టలు తెచ్చేయండి.
మిమ్మల్ని ఏమనడు, కొట్టడు, చేయడు. ఆయన మంచిగా మారిపోతాడు. ఆయన మాంత్రిక కట్లన్నీ దేవుడు తెంచేశాడు అని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చెప్పలే, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను మళ్ళా రిజల్ట్ రావాలని. ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసింది. ఏమని చేసిందో తెలుసా? అమ్మా నాకు ప్రార్థన చేయి, నా మీద 2 దెయ్యాలు వచ్చినాయి. హల్లెలూయా. ఏంటొచ్చినాయి? ఏమొచ్చినాయి అంట? దెయ్యాలు వచ్చినాయి అంట. ఎందుకు వచ్చినాయి? ప్రార్థన చేయమ్మా, నాకు అస్సలు ప్రార్థన మనసును పడతలేదు, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. ఆ వచ్చి నా మీద కూర్చుంది. హల్లెలూయా. దేవుని స్తుతించకపోతే, దేవుడిది చెప్పకపోతే, దేవుడు తీర్మానం తీసుకోకపోతే, నీ దర్శనాలు చెప్పకపోతే, నీకు అద్భుతమైన కార్యాలు దేవుని సేవకులకు చెప్పకపోతే ఎట్లనే దయ్యాలు వస్తాయి. అర్థమవుతున్నాయా? హల్లెలూయా. నేను చెప్పాను, నువ్వేదో మర్చిపోయినవంట చెప్పనీకి, అందుకే నీకు ఈ దయ్యాలు వచ్చి గుర్తు చేసి ఏం జరిగింది చెప్పు, అసలు మీ తమ్ముడు ఎలాగున్నాడు చెప్పు అని అంటే ఆ రోజే మారిపోయాడు. హల్లెలూయా. ఆ రోజు తెల్లారే మారిపోయాడు. మంచిగా అయ్యాడమ్మా, తన పని తాను చేసుకుంటున్నాడు. ఇంకేం కావాలండి? ఇంకెన్ని రుజుపరచాలి? హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా అద్భుత కార్యాలు మీ ద్వారా జరిగించాలంటే దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించాలంటే మిమ్మల్ని నెట్టాలి. ఎట్లా నెట్టాలి? హల్లెలూయా. ఎట్లా నెట్టాలి? పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నెట్టాలంటే ఒక తీర్మానం చేసుకోవాలి. ఒక తీర్మానం ఎట్లా వస్తుంది? పెదవుల నుండి రాదు, హృదయపురం నుండి, హృదయములో నుండి. ఒక్కొక్కరు అంటారు కదా, ఈమె ముక్కుతో మాట్లాడుతుంది, ఈమె పెదవులతోనే మాట్లాడుతుంది, ఈమె కడుపులో నుండి మాట్లాడుతుంది. అట్లాగా మన తీర్మానం ఎక్కడి నుండి రావాలి? హృదయ అంతరంగంలో నుండి దేవుడితో తీర్మానం చేసుకోవాలి. ఆ ఒక్క తీర్మానము నీ పరిస్థితిని, ఒక్క స్తుతి అంట ఒక జీవితాన్ని మార్చేసిందంట. హల్లెలూయా. దేవుని స్తుతించడము మంచిది, దేవుణ్ణి ఆరాధించడం మంచిది. నీ ప్రాణానికి చెప్పుకో, ఏమని? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు దేవుడు మేలు చేయలేదని కృంగిపోతున్నావు? ఇప్పుడు దాకా చేసిన మేలులు కదా, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో నా ప్రాణమా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నువ్వు సంబసిల్లిపోతున్నావు? ఈ చిన్నది జరగలేదని నువ్వు ఇట్లా అంటే, దేవుడు చేసిన ఉపకారముల్లో దేనిని మరవకు, వెనక్కి తిరిగి చూసుకో అని నీ ప్రాణానికి చెప్పుకో. హల్లెలూయా. నీకు రక్షణ ఎక్కడి నుండి వచ్చింది? నువ్వు ఇంత సురక్షితంగా ఉన్నావంటే నీకు కాపుదల ఎక్కడి నుండి వచ్చింది? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో దేవుడు చేసిన మేలుడు. హల్లెలూయా, హల్లెలూయా అని మన ప్రాణానికి చెప్పుకోమని దావీదు భక్తుడు ప్రాణానికి చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల చేతను కాదు, నరుల చేతను కాదు రక్షణ కలగదు. వారిని నమ్ముకొనుకుడి, ఎవరిని నమ్ముకొనుకు. వారి ప్రాణము ఎలడిపోవును, వారు మట్టిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవరిని నమ్ముకుంటే? మనుషులను నమ్ముకుంటే, అధికారులను నమ్ముకుంటే, ఎవరినైతే నువ్వు నమ్ముకుంటావో వారందరూ నీకు సహాయం చేయరు, నాడే నశించిపోతారంట. హల్లెలూయా. భక్తిహీనంగా ఆలోచించావా? భక్తిహీనంగా నువ్వు ఉన్నావా? నువ్వు నశించిపోతావంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎన్నడూ దేవుడి దగ్గరకు వచ్చిన వారిని దేవుడు అంటున్నాడు, ఎవరిని కూడా నేను త్రోసివేయను. నన్ను నమ్ముకున్న వారికి నేను వెంటనే సహాయం చేస్తాను. నన్ను నమ్ముకోకుండా రాజులను నమ్ముకుంటున్నావా? అధికారులు నమ్ముకుంటున్నావా? నువ్వెవరిని నమ్ముకున్నా ఏమీ లాభం లేదని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి సంకల్పములు నాడే నశించును. ఇన్ని రోజులు దేవుడికి ఇష్టం లేని చేస్తున్నావేమో,
అవన్నీ నశించిపోతున్నాయేమో, నువ్వు వర్ధిల్లలేకపోతున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఇప్పటి నుండి నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు పూనుకున్న పనులన్నీ జరుగుతాయి. దేవుణ్ణి స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎక్కడి నుండి సహాయం వస్తుందంటే, ఎవరికి యాకోబు దేవుడు సహాయం, చదువుతారా? యాకోబు దేవుడు సహాయకుడవునో వాడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు ధన్యుడు అవుతాడంటే, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడవునో వాడు తన దేవుడైన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్ననో వాడు ధన్యుడవును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు యాకోబు దేవుడు అంటే, యాకోబు మోసగాడు కాదు. హల్లెలూయా. యాకోబు దేవుడు ఆ యాకోబు మోసం చేసిన దేవుడు కాదు. యాకోబు దేవుడు అని ఇక్కడ ఎందుకు రాయబడి ఉందంటే, యాకోబు పెనుగులాడి ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు విజయము పొంది ఉన్నాడు. అందుకే యాకోబు దేవుడు అంటున్నాడు. ఇక్కడ మన పేరు కూడా పెట్టుకోవచ్చు. నువ్వు జయించిన దానివైతే, జయించిన వాడివైతే. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు దేవుడు నీకు సహాయం చేస్తాడంట. ఆయనే సహాయకుడు. నువ్వు కొండలు తట్టు నీ కన్నులు ఎత్తితే సహాయం ఎక్కడి నుండి వస్తుందండి? యెహోవా వలనే సహాయము నీకు దొరుకు. యెహోవా వలనే మనకు సహాయం, ఇంకెక్కడి నుండి కాదు. ఆయనే యాకోబు దేవుడు. యాకోబు దేవుడు ఆయనే. ఆ యాకోబు దేవుడే మనకి సహాయకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరైతే ఆయన మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మీరు దేని మీద ఆశ పెట్టుకొని ఉన్నారు? మీ కొడుకుల మీద ఆశ పెట్టుకొని ఉన్నారా? మీ బిడ్డల మీద ఆశ పెట్టుకొని ఉన్నారా? నీ భర్త మీద నువ్వు ఆశ పెట్టుకొని ఉన్నావా? నీ భార్య మీద నువ్వు ఆశ పెట్టుకొని ఉన్నావా? నీ బంధువుల దగ్గర ఆశ పెట్టుకొని ఉన్నావా? వారెవ్వరు సహాయము చెయ్యరు. ఎవరు సహాయం చేస్తారంటే, ఎవరు కొరకైతే నువ్వు కనిపెట్టుకొని అంటావో, దావీదు భక్తుడు అంటాడు, ఆయన దారబంధరముల యొద్ద నేను కనిపెట్టుకొని ఉన్నాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఆయన వల్లే సహాయము దొరుకును అంటున్నాడు. అక్క, నాకు 1000 రూపాయలు అవసరమైంది, ఇస్తావా అని అంటే ఆ ముందు కూడా ఇయ్యాడు. హల్లెలూయా. నువ్వు ఆశ పెట్టుకొని ఉంటావు, ఆమె సహాయం చేస్తుందండి. అన్న చాలా నమ్మకమైనోడు, ఎప్పుడు అడిగినా కాదన్నాడు. నేను ఆయన మీదే నమ్మకం ఉంచాను. నువ్వు ఇప్పుడు ఒకరు కట్టాలి. హల్లెలూయా. ఆయన దగ్గరకు పోయి నువ్వు అడిగితే ఆయన ఉండిపోలేమంటాడు. హల్లెలూయా. వారి వల్ల నీకు సహాయం ఏమి కూడా దొరకదు. నిరాశ అయ్యి సమ్మసిల్లిపోయి మొక్కము నేలకేసుకొని తిరిగి ఇంటికి వస్తావు. అదే నీ దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయన ఎదుట నువ్వు చేయి చాపి అడిగితే దేవుడు అంటున్నాడు, దినమెల్లా మీ కొరకు నేను చేతులు చాపి ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఆయన చేతులకి